హలో నమస్తే, నేను మీ సురేష్. ఈరోజు అంశం వచ్చేసరికి దట్ ఈజ్ వైఎస్ జగన్ సోషల్ మీడియా. ఇప్పుడు వైఎస్ జగన్ సోషల్ మీడియా గురించి ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే, నిన్న మొన్నట్లో కిరణ్ చేబ్రోలు ఇతను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి అయిన భారతిరెడ్డిపై చాలా వికృతంగా మాట్లాడారు. మరి ఆ మాటలు మనం బయట ప్లే చేయడానికి కూడా మరి వినలేనంత విధంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక మహిళల పట్ల అంత దారుణంగా మాట్లాడారనమాట. ఎందుకంటే ఈయన ఐటీడీపీకి చెందినటువంటి కార్యకర్త అనమాట. జగన్మోహన్ రెడ్డిని ఎప్పటి నుంచో టార్గెట్ చేస్తూ తన విధానాలను ఎంటగడదు. అప్పుడు ప్రభుత్వం ఉన్న కాడి నుంచి కూడా ఆయన రకరకాల వ్యాఖ్యలు చేసేవాళ్ళు. మరి ఇక అధికార పార్టీ కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఇక్కడి నుంచి కొంచెం డోస్ పెంచారు ఆయన. నిన్న మొన్నటి వీడియోలో అయితే చాలా దారుణంగా మాట్లాడారనమాట. దీనిపైన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలామంది అసహ్యం కలిగింది ఆ వీడియో చూసిన తర్వాత. ఇక మరి ఆ సీఎం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గురించి మాట్లాడిన మాటలు విన్నటువంటి సోషల్ మీడియా ఇంకా ఆగుతుందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగు రాష్ట్రాల్లో కంటే కూడా తెలుగు రాష్ట్రాలు చాలా తక్కువ అనమాట. ఇలా చెప్పుకోవాలనుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియాలో ఈయనకి అత్యధిక సోషల్ మీడియా బలం ఉందన్నమాట. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక చిన్న మాట అన్నా కానీ ఈ సోషల్ మీడియా విరుచుకుపడుతుందంటే ఎలా ఎవిడెన్స్తో సహా ఉతికారేస్తుంది అనమాట. దీనికి తోడు న్యూట్రల్ మీడియా కూడా ఈ విషయంలో వాళ్ళకి తోడైంది. ఎందుకంటే చాలా వికృతంగా ఆ కిరణ్ చేబ్రోలు అనే అతను మాట్లాడినటువంటి మాటలు అలాంటి అనమాట. చాలా తాగుబోతులు సాధారణంగా గల్లీలో మాట్లాడుకునే మాటల్ని ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చే ఇంటర్వ్యూలో, ఒక సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడాడు. బేసిక్గా అలాంటి మీడియా అనేది కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, అవి పాటించాలి. అవి పాటించినటువంటి ఘోర స్థితిలోకి ఈ సోషల్ మీడియా వెళ్ళిపోయింది. ఆ సోషల్ మీడియా ముసుగులో ఉన్న ఆ సోషల్ మీడియా కనీసం వాటి నియమ నిబంధనలు కూడా పాటించకుండా ప్రసారాలు చేస్తున్నారన్నమాట. ఆ లేనిపోయిన ఇరిగేషన్ చెప్పేటప్పుడు కనీసం బీప్ సౌండ్ ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళని వారించడం కానీ, అలాంటి మాట్లాడుకోవడం చెప్పడం కానీ ఏమీ చేయకోకుండా కేవలం ఈ మాటలు మాట్లాడడానికే తీసుకొచ్చి అతను కూర్చోబెట్టినట్టు విధంగా అక్కడ మాట్లాడించిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇక విషయానికి వస్తే మటుకి సోషల్ మీడియా అతన్ని ఉతికి ఆయడంతో ఇటు న్యూట్రల్ మీడియా విరుచుకుపడటంతో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇక చేసేదేమీ లేక అతని పైన సీఎం కూడా కన్నెర్ర చేసి పార్టీ నాయకుల నుంచి వ్యతిరేకత వస్తుంది అనుకున్నారో ఏమో తెలియదు. కానీ మొత్తం మీద అతని మీద అయితే కేసు నమోదు చేశారు, రిమాండ్ కూడా తరలించారనమాట. ఇక ఈ సోషల్ మీడియా ఎంత బలమైందో, జగన్ కార్యక్రమాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు ఉన్నాయో మొత్తం కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తాం మొదలు 14 నుంచి 19 వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంచి పాత్ర పోషించిందనమాట. అలాగే 19 అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రతి వీడియో అంతకుముందు మొత్తం కూడా ప్రతిపక్షం ఏం మాట్లాడినా కౌంటర్లు ఇవ్వడంలో వేగవంతమైంది. ఆ సోషల్ మీడియా బలం ఎంత అంటే తెలుగుదేశం పార్టీ తలకిందులుగా తపస్సు చేసిన, జనసేన మీడియా తలకిందులుగా తపస్సు చేసిన సోషల్ మీడియాలు ఆ హైప్ అనేది అందుకోలేవు. దీనిపైన మాజీ మంత్రి దేవినేని ఉమామేశ్వరరావు గారు కానీ అలాగే ఇంకా కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మాట్లాడారనమాట. అంత బలం ఉంది ఆ సోషల్ మీడియాకి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలాసార్లు నా సోషల్ మీడియా కార్యకర్తలే నా బలం అని గుర్తు చేసిన సంఘటనలు కూడా అలాగే ఉన్నాయన్నమాట. సో మొత్తానికి ఈ కిరణ్ చేబ్రోలుకు మట్టికి చుక్కలు చూపించారు. అధికార పార్టీ నాయకుడిని అలా కార్యకర్తని, ఐటీడీపీ కార్యకర్తని అరెస్ట్ చేసేంత వరకు కూడా సోషల్ మీడియా నిద్రపట్టలేదు. అందరూ న్యూట్రల్ మీడియా కూడా స్పందించింది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. అయితే మనం గతం కూడా ఒకసారి చూడాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. బోరుగడ్డ అనిల్ ఇతను వైసీపీకి సంబంధించినటువంటి నేత అనమాట. జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకొస్తూ అప్పట్లో ఉన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారిని, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇష్టానుసారంగా మాట్లాడేవారు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి కూడా చాలా దారుణంగా మాట్లాడిన పరిస్థితులు అయితే ఉన్నాయన్నమాట. అయితే సోషల్ మీడియా ఇప్పుడు ఎలాగ స్పందించిందో మరి అప్పుడు కూడా స్పందిస్తే బాగుండేదన్నమాట. వారించాలి, వాళ్ళని కూడా కట్టడి చేయాల్సిన పని వాళ్ళ మీద ఉంది. వీళ్ళు కట్టడి చేశారు. అయితే వీళ్ళలో ఇంకా చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సీమరాజా అని, ఇంకా కొంతమంది కొన్ని పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అరుణ రాయపాటి అని, ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళని కూడా అరికట్టాలని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియా డిమాండ్ చేస్తుంది, న్యూట్రల్ మీడియా కూడా డిమాండ్ చేస్తుంది అనమాట. మరి గతంలో కూడా మరి వీళ్ళు కూడా అదే తప్పు చేశారు కదా, మరి వాళ్ళని కూడా నివారించాల్సిన బాధ్యత ఉంది. గతంలో మంత్రి కొడాలి నాని గారు కూడా, మరి మాజీ మంత్రి కొడాలి నాని గారు కూడా ఆయన కూడా ఇష్టానుసారంగా నీ అమ్మ నీ అక్క అంటూ ఆయన కూడా నీ అబ్బా జాగీరా ఇట్లాంటి మాటలు వాడి చాలా కూడా ఆయన అప్పుల్లో ఆ నోటికి అదుపు లేకుండా పోయింది. బోరుగడ్డ అనిల్ కుమార్ అయితే ఇక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన రిమాండ్లో ఉన్నాడు అనమాట. సో ఏదైనా సోషల్ మీడియా
కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ల పైన ఉంది. అదే గవర్నమెంట్ అయినా కావచ్చు. విచ్చలవిడిగా ఇలా మనం వాళ్ళని వెనకేసుకొచ్చిన పార్టీలకు సంబంధించినటువంటి ఏ పార్టీ కార్యకర్తలైనా పర్సనల్గా టార్గెట్ చేయకుండా అభివృద్ధి మీద, ప్రజా సమస్యల మీద ఫోకస్ చేసి వాటి మీద మాట్లాడి వాటి మీద కొట్లాడితే బాగుండదు. కానీ ఇలా ఉన్న ఇంట్లో ఆడవాళ్ళ మీద ఇలా కొట్లాడితే రానున్న రోజుల్లో ప్రజలు రెండు పార్టీలని చేదరించుకునే పరిస్థితి వస్తుందని చెప్పొచ్చు. ఏదైనా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఈ కిరణ్ చేబ్రోల్ను అరెస్ట్ చేయడంలో కీలకమైనటువంటి పాత్ర పోసిందని చెప్పుకోవచ్చు అనమాట.